ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రంలో చెల్లిస్తున్నాను. మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము మరొక నూతన దినంలో ప్రవేశించాము. దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా అనుదినము కాపాడుతూ వస్తున్నాడు. ఈ దినం తిరిగి మన పనులలోకి మనం వెళ్తుండగా దేవుడు మనకు తోడై ఉండి అన్ని విషయాలలో మనల్ని జయప్రదంగా నడిపించాలని, క్షేమమును భద్రతను మనకి ఇవ్వాలని ప్రార్థిద్దాం. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఈ మాటలు శారాను గురించి చెప్పబడుతూ ఉన్నది. హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే అంతకుముందు వారు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఏ విధంగా విశ్వాసులుగా ఉన్నారో శారా కూడా అలాంటి విశ్వాసమే కలిగి ఉన్నది అని అతడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆమె ఒక విషయం నమ్మింది. ఏంటి ఆ నమ్మకం అంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకునింది ఆమె. అందుకే ఆమె తాను వయస్సు గతించినది అయినా కూడా గర్భము ధరించుటకు శక్తి పొందింది. అంటే ఇది మన మనసులో ఉండవలసిన ఒక విశ్వాసము. చాలా దృఢమైన విశ్వాసం మనకున్నప్పుడు మనలో ఆ శక్తి పుడుతుంది. మనలో ఆ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అది మనము పొందుకోవాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఆమె మృతతుల్యమైనటువంటి గర్భం కలిగి ఉన్నది. ఎందుకంటే ఆమె ఋతుధర్మము ఉడికిపోయినటువంటి స్త్రీ. ఆమెకు గర్భము దాల్చే అవకాశమే లేదు. సైంటిఫిక్గా అయితే నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పేస్తారు. కానీ మరి దేవుడు మన దేవుడు అలాగ చెప్పాడు. ఆయన ఏ దానిని కూడా ఇది అసాధ్యము అని చెప్పాడు. ఎందుకంటే ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి వాడు. ఇది మనుషులకు అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పినాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి అబ్రహాంతోనే మాట్లాడుతూ మరి దేవాది దేవుడు చెప్పిన మాట ఏంటంటే నాకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పాడు. కాబట్టి మనం ఎంతగా అంటే మన యొక్క విశ్వాసము ఎంత దృఢంగా ఉండాలంటే మన పరిస్థితులు చాలా కఠినతరమైనవి, మనకు అసలు ఎలాంటి అవకాశం లేదు, మనకు అసలు ఏ విధంగా కూడా అంటే ఆ విధమైన శక్తిని మనం పొందుకోలేము. ఇది సైంటిఫిక్గా కూడా ఇంపాసిబుల్. మరి మానవులుగా మామూలుగా సాధారణంగా మాట్లాడినా కూడా ఎవరైనా కూడా ఆమెకి ఇంకా ఎట్లా గర్భం వస్తుందండి, ఆమెకు అసలు ఋతుక్రమమే నిలిచిపోయింది కదా అనే మాటలు మనం మాట్లాడతాము. కానీ దేవుడు అలా మాట్లాడాడు. దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు ప్రతి ఒక్క గర్భమును అంటే మరి పని చేయడం లేదు గర్భము మరి శక్తి లేదు, గర్భానికి శక్తి లేదు, కానీ దేవుడు శక్తినిస్తాడు. దేవుడు గర్భము దాల్చే ఆ కృపనిస్తాడు. దేవుడు గర్భం దాల్చడానికి యోగ్యతను కలుగజేస్తాడు. ఆమె వయస్సును ఆయన చూడడం లేదు. దేవుడు శారా వయస్సును చూడడం లేదు. ఆయన కేవలము ఆమె ద్వారా ఒక వాగ్దాన పుత్రుడు జన్మించాలనే ఒక వాగ్దానం ఉన్నది కదా, ఆ వాగ్దానం నెరవేర్చాలి. అది ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి ఆయన వాగ్దానము తప్పకుండా నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అది శారా గ్రహించింది. ఆమె చూస్తూ ఉన్నది. ఆమె తన భర్త జీవితంలో తను మరి దేవుడు పిలిచినప్పుడు తీసుకొని రాబడ్డాడు అబ్రహాము. అయితే అబ్రహాం యొక్క భక్తి అవన్నీ కూడా ఆమె చూస్తూ ఉంటుంది కదా. మరి ఆమె కూడా భక్తి కలిగినటువంటి స్త్రీనే కనుక వారు ఎంతో ప్రార్థనలు చేసుకొని ఉండవచ్చు. మరి కావడం లేదని ఒక ఆలోచన ఆమెకు ఉన్నప్పటికీ కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్న విషయము ఆమె ఖచ్చితంగా నమ్మింది. ఆమె అంటే అందులో మార్పు లేదు. తను ఒకవేళ అపనమ్మకస్తురాలై ఉండవచ్చు. తను నవ్వింది. ఎందుకంటే గుడారంలో ఉండి మరి ఇక్కడ బయట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాంతో, నీ భార్య వచ్చే ఏడాది ఈ పాటికి ఆమె గర్భం దాలుస్తుంది అని చెప్పినప్పుడు ఆమె నవ్వుకుంది. ఆ నవ్వుకోవడం దేవుడు చూశాడు. అప్పుడు ఆమె భయపడింది కూడా. అయితే ఆమెకు ఒక విశ్వాసం కలిగింది. ఏమనంటే
దేవుడు తప్పకుండా నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. వాగ్దానం ఆయన అన్న విషయం ఆమె నమ్మింది కాబట్టి ఆమె దృఢమైన విశ్వాసం కలిగినదే తాను గర్భం ధరించుటకు శక్తిని పొందుకున్నది. అది దేవుని కృప. బహుశా అబ్రహాము శారా ఇద్దరు కూడా మాట్లాడుకొని ఉంటారు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని ఒకవేళ ఆమె అడిగి ఉంటుంది. అయితే అబ్రహాము ఏం చెప్తున్నాడు? రోమా పత్రికలో పౌలు భక్తుడు ఇలాగ చెప్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. చూసారా ఎంత అద్భుతంగా పౌలు గారు వివరించారు. అబ్రహాం కూడా అనుకున్నాడు, శారా కూడా అనుకునింది. ఏమనంటే, అబ్రహాం నేను 100 ఏండ్ల వయసు గలవాడను, నాకు బలహీనత ఉన్నది, తన శరీరము కూడా మృతతుల్యమైనట్టే ఉంది. అయితే శారా గర్భం కూడా మృతతుల్యమైనట్టే ఆలోచించాడు. కానీ వాళ్ళలో ఉన్నది ఏంటంటే వాళ్ళకున్నది అచంచలమైన విశ్వాసము. వాళ్ళు దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదు. మనం ఎప్పుడైతే సందేహిస్తామో అది విశ్వాసం కాదు. మన జీవితంలో అనేకమైన కష్టతరమైన పరిస్థితులు ఉండవచ్చు. మన జీవితంలో ఇలాంటి అసాధ్యమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ ఈ అసాధ్యమైన పరిస్థితులను దేవుడు సుసాధ్యం చేయగలడు. ఎందుకంటే ఆయన యొక్క శక్తి ఎంత శక్తిమంతుడు! ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ఎలాంటిదంటే ఈ లోకంలో ఉన్నటువంటి సైన్స్కు అతీతమైనది, మన శరీర తత్వానికి అతీతమైనది, మన యొక్క ఆలోచనలకు అతీతమైనది, డాక్టర్ల శక్తి, డాక్టర్ల పరిస్థితులకు, డాక్టర్ల జ్ఞానమునకు అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్లయితే, నీ జీవితంలో దేవుడు తన కొరకు వాడుకోవడానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నవాడైతే మాత్రం తప్పకుండా ఆయన నువ్వు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా, అసాధ్యమైన పరిస్థితులు ఇంకా లేవలేడు, ఈ వ్యక్తి ఇంకా లేవలేడు, ఈ వ్యక్తి ఇంకా బ్రతకడు, లేకపోతే ఈ వ్యాధి నయం కాదు, లేకపోతే ఈమెకు సంతానం కలగదు, లేకపోతే ఈ ఉద్యోగం రాదు, లేకపోతే ఈ అప్పులు తీరవు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి అసాధ్యంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనము సందేహించకుండా దేవుని పైన విశ్వాసం కలిగి ఉండాలి. మరి అబ్రహాం అయితే సందేహించలేదు, సందేహించక దేవుని మహిమపరిచాడు. చూసారా, మనం చేయవలసినది సందేహింపక దేవుని మహిమపరచాలి. ఎప్పుడైతే మనం సందేహింపక దేవుని మహిమపరుస్తామో అప్పుడు మన యొక్క విశ్వాసము ఇంకా బలమైనదిగా ఉంటుంది. మనము మన సమస్యను చూడము, మనము దేవుని పైన మన చూపు దేవుని పైన నిలబెట్టినప్పుడు, మనము మన దృష్టి దేవుని పైన నిలిపినప్పుడు మనకు ఈ సందేహాలు రాకుండా ఉంటాయి. మన సమస్య వైపు మనం చూసినప్పుడు చాలా ఇంక ఇది కాదు, ఇంక వీలు కాదు, ఇంక అస్సలు సాధ్యం కాదని మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం దేవునిపైన దృష్టి నిలుపుతామో, దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన మహాకాశములను మించినటువంటి దేవుడు. ఆయన సింహాసనమే ఆకాశము. ఆయన మనస్థుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. నీవు నేను స్తుతిద్దాం, నీవు నేను మహిమపరుద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. మన సమస్యలను చూడొద్దు, మన భయంకరమైన పరిస్థితులను చూడొద్దు, మన భయంకరమైన ఆర్థిక పరిస్థితులను చూడొద్దు, అప్పులను చూడొద్దు, మనకున్నటువంటి నిరుద్యోగ సమస్యను చూడొద్దు, మనకు సంతానం కలగడం లేదు అంటే ఆ సమస్యను చూడొద్దు. మనం దేవుని పైన మాత్రమే విశ్వాసం నిలుపుదాము. విశ్వాసంతో మనం అడిగినప్పుడు, విశ్వాసంతో మనం నిరీక్షించినప్పుడు, దేవుణ్ణి మహిమపరిచినప్పుడు మన జీవితంలో తప్పకుండా అద్భుతం జరుగుతుంది. మరి అబ్రహాము, శారాలు దేవుని మహిమపరిచారు. వారు ఏమని నమ్ముతున్నారంటే, ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని వాళ్ళు నమ్మారు. అందుకనే వారు
తమకు వాగ్దాన పుత్రుడు జన్మిస్తాడని విశ్వసించారు కాబట్టి వారు బలం పొందుకున్నారంట. విశ్వాసం వలన బలం పొందుకున్నారు. మనము ఆ విశ్వాసం వలన బలం పొందుకుంటున్నామా? మనం ఎప్పుడైతే మన సమస్యలను చూస్తామో, మనకున్నటువంటి కష్టాలను చూస్తామో, మనకున్నటువంటి అనానుకూల పరిస్థితులను చూస్తామో మనకేమనిపిస్తుందంటే మన వల్ల కాదు, ఇది కాదేమో అనే అనుమానం వస్తుంది. సందేహం ఎప్పుడు కలగకూడదు. విశ్వాసంతో మనము ఉండాలి. విశ్వాసంతో ఆయన పైన ఆధారపడాలి. అప్పుడు మనము విశ్వాసంతో బలం పొందుకుంటాము. ఆ విశ్వాసంతో కలిగిన బలం చేత మనము దేనినైనా కూడా సాధించగలుగుతాము. దేవుడు అలాంటి కృపను మనకిస్తాడు. దేవుడు మనము ఎంతగా ఆయనను మహిమపరుస్తామో ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన మన స్థుతులపైననే ఆశీనుడై ఉన్నాడు. నువ్వు మహిమపరుస్తున్నావంటే ఆయన గొప్పతనాన్ని నువ్వు కీర్తిస్తున్నావు. ఆయన యొక్క అద్భుతమైన శక్తిని మనము కీర్తిస్తున్నాము. ఆయన సర్వశక్తిమంతుడని మనం కీర్తిస్తున్నాం కదా. మరి అలాంటి దేవుణ్ణి మనం కీర్తిస్తూ ఉంటే, ఆయనను పొగుడుతూ ఉంటే, ఆయనను మహిమపరుస్తూ ఉంటే మన స్థుతులపైన ఆయన ఆశీనుడై ఉన్నవాడు. మనము బలం పొందుకుంటాము. ఆ విశ్వాసంతో బలం పొందుకుంటాము. కాబట్టి మన జీవితంలో కూడా అసాధ్యమైనవి సాధ్యముగా మారగలవు. సారా జీవితంలో ఆమె యొక్క కథని మనం చూసినట్లయితే మనకేం అర్థమవుతుంది? విశ్వాసము దేవుడు ఏం చేయగలుగుతాడు అనేది నమ్మడమే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు కొంతమంది వచ్చి ప్రభువా నాకు ఇలాంటి స్వస్థత కలుగజేస్తావా అని అడిగితే ప్రభు ఏమంటాడంటే, నేను చేస్తానని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. నేను చేస్తాను అని నువ్వు నమ్ముతున్నావా? మనం కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అలాంటి నమ్మకం కలిగి ఉండాలి. ఆ వ్యక్తి అన్నాడు, అవును ప్రభా నేను నమ్ముతున్నాను అని అన్నప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని దేవుడు వాళ్ళను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనకు విశ్వాసం ఉంటే మనం తప్పకుండా స్వస్థపరచబడతాము. మనము విశ్వాసం ఉంటే మనకు ఏమి కావాలో అవి ఇస్తాడు దేవుడు. రోమీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు అయిన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు అని అబ్రహాముని గురించి చెప్తున్నాడు. అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పది. అందుకే కదా అతడు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆయనను అనేక జనములకు తండ్రిగా చేయాలని ప్రభువు సంకల్పించాడు. ఆ కుమారుడు ఎవరైతే రావాలో, అబ్రహాము గర్భంలో నుంచి ఎవరైతే రావాలో వారు ఖచ్చితంగా శారా గర్భం ద్వారానే రావాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టే ఆయన శారా యొక్క గర్భమును బలమైనదిగా చేశాడు. మృతతుల్యమైన తర్వాత కూడా ఆయన దానిని బలమైనదిగా చేసి దేవుని యొక్క కృప చేత ఆమె గర్భవతి కావడానికి దేవుడు కృప చూపించాడు. మరి దేవుడు ఆమెను ఘనపరిచాడు. దేవుడు ఆమె ద్వారా మరి వాగ్దాన పుత్రుడు రావాలని సంకల్పించాడు. కాబట్టి అసాధ్యమైనది ఆమె ద్వారా చేసి ఆయన ఎంతో ఘనత పొందాడు. ఈనాటికి కూడా మనము శారా గురించి, అబ్రహాం గురించి చదువుకుంటున్నాము. దాన్ని బట్టి మనం కూడా విశ్వాసంలో బలపడుతున్నాం కదా. అలా బలపడుతున్నాము అంటే అది కేవలము మరి దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత వల్లనే కదా. దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు కనుకనే కదా. నీ జీవితంలో, నా జీవితంలో, నీ పట్ల, నా పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆయన ఆ ప్రణాళికను మనలో తప్పకుండా నెరవేరుస్తాడు. అందునిమిత్తమే ఆయన నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని మనము ఆయన ద్వారా, ఆయన మనకిచ్చినటువంటి ఉచితమైన రక్షణ ద్వారా మనం ఈ లోకంలో ఆయన కొరకు, మనం చెయ్యాలని నియమించినటువంటి సత్క్రియలు చేయడం కొరకే ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిగా ఒక్కొక్కరిని కూడా సృష్టించాడు. మనమంతా కూడా ఆయన చేతి పని అయి ఉన్నాము. ప్రతి ఒక్కరిది ఒక్కొక్క ప్రత్యేకమైన జీవితం, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన తలాంతు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా దేవుని కొరకు వాడబడాలి. దేవుని చిత్త ప్రకారమే మనం ఈ లోకంలో ఉంటాము. దేవుడు మనల్ని ఎంతవరకు ఈ లోకంలో ఉంచుతాడో అంతవరకు కూడా మనం ఆయన నియమించిన, మనం చేయాలని ఏ కార్యములు
ఆయన నియమించాడో అవన్నీ కూడా మనం చేయాలి. అందుకే అందునిమిత్తం మనం అనుదినం కూడా ప్రార్థిస్తూ ఆయన యొక్క చిత్తమును ఎరిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి మనము దేవుని కృప కొరకు ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థిస్తూ వేచి ఉంటూ మనం చేయవలసినవి తప్పకుండా చేయాలి. నువ్వు చేయవలసినవి చేయాలి, చేయరానివి మాత్రం కాదు. అది మరి పౌలు గారు కూడా చెప్తారు, చేయవలసినవి చేయక చేయరానివి చేస్తే అది ఏమవుతుందంటే అది పాపం అవుతుంది. కాబట్టి అలాంటి స్థితి మనకు ఉండకూడదు. మనం విశ్వాసంలో స్థిరులుగా ఉందాము, విశ్వాసంలో అద్భుతాలను పొందుకుందాము. ఎందుకంటే విశ్వాసం ఉంటే మనం సమస్తం కూడా పొందుకోవచ్చు. దేవుని పైన విశ్వాసం, దేవుడు చేయగలడు అన్న విశ్వాసం, ఆయన సమర్థుడైన దేవుడు అనే విశ్వాసం, అది కలిగి ఉన్నప్పుడు మనము బలం పొందుకుంటాము. మనలో శక్తి లేదా మనం బలం పొందుకుంటాము. మనకున్న కష్టాలు తీరనివి అని అనుకుంటున్నామా, వాటిల్లో మనకు సహాయము దేవుడే అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలంటే మనం ఆయన పైననే ఆధారపడాలి. ఆయనకు సమస్తమును అప్పగించి మన సమస్యల వైపు చూడకుండా ఆయన వైపు మాత్రమే చూస్తూ మనము ఆయన పైన దృష్టి నిలిపి ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన యొక్క వాగ్దానంను నమ్మి విశ్వసించినట్లయితే మన జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేయడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో ఎంతోమంది ఆ విధంగా అనుభవించిన వారు చెప్తూ ఉంటారు కదా, రుచి చూసి ఎరిగినప్పుడు మనం అవన్నీ కూడా పొందుకున్నామని ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. అన్న గుడ్రాలుగా పిలువబడింది. అయితే ఆమె దేవుని సన్నిధిలో చాలా ఎక్కువగా మరి ఆమె దుఃఖంతో తన హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థించి అడిగింది. తనకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి ప్రభువా నీకే ఇస్తాను అని. అప్పుడు దేవుడు ఆమెకు ఒక వాగ్దానం ఏలీ ద్వారా, ప్రధాన యాజకుని ద్వారా ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు కోరినది జరుగుతుంది అని. అప్పుడు ఆమె విశ్వసించింది. వెంటనే ఆమె ఆ వాగ్దానాన్ని తీసుకునింది. దేవుడు చెప్పాడు నాకు చేస్తాడు అనుకుని ఆమె ఆనాటి నుంచి దుఃఖముఖిగా ఉండడం మానివేసిందట, సంతోషంగా ఉండడం మొదలుపెట్టిందట. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం తప్పనిసరిగా ఇంకా మనకున్నటువంటి ఆ సమస్యల గురించి మర్చిపోవాలి. దాని గురించి అసలు ఆలోచించకూడదు. ఎంతోమంది ఎన్నో మాటలు ఇంకా అనే ఉంటారు. ఆమె అంతకుముందు కూడా తను ఆ విధమైన సూటిపోటి మాటలతో బాధను అనుభవిస్తూనే ఉంది. అయితే ఎప్పుడైతే ఆమె వాగ్దానం పొందుకున్నదో ఆమె ఇంకా ఆ విషయాన్ని మర్చిపోయింది, ఆ విషయాన్ని లెక్క పెట్టలేదు. ఆమె ఇంకా అసలు పూర్తిగా దాన్ని మర్చిపోయి దుఃఖముఖిగా ఉండకుండా ఆమె సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. ఆమె ఆ తర్వాత దేవుడు ఆమెను దర్శించడం, ఆమె గర్భవతి కావడం జరిగింది. అలాంటి గొప్ప కార్యాలు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లే ఈ లోకంలో కూడా అనేక మంది అనేక రకాల సాక్ష్యాలు చెప్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. అనేక మంది ఆ విధంగా చెప్తూ ఉంటారు. మరి దేవుడు ఎంతో శక్తివంతుడు. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు అబ్రహాంతో చెప్పాడు కదా, నేను మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడని చెప్పినప్పుడు వారు అంటే శారా గుడారంలో నుంచి ఆమె గుడారపు ద్వారం ముందు వింటూ ఉందట. ఆమె నవ్వుకునిందట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆమె నవ్వుతూ ఉంది కదా, ఎందుకు నవ్వుతూ ఉంది? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్తున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను మీదటికి ఈ కాలంన నిర్ణయకాలమందు నీ దగ్గరకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలిగాను. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిర్ణయ కాలంలో ఖచ్చితంగా సమస్తం జరుగుతుంది. మనకు ఒక నిర్ణయ కాలం ఉంటుంది. మనం కేవలము దేవుణ్ణి మహిమపరుస్తూ జీవించాలి. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని మనము స్థిరంగా విశ్వసించాలి. ఆయన సమర్థుడైన దేవుడని విశ్వసించాలి. నమ్మినప్పుడు మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఈ మాటను నమ్ముదాం. మన జీవితాల్లో ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరైనా సరే, వారికి ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే, వారికి ఆ సమస్యను చూడకుండా దేవుని స్తుతించుతూ మనము దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూద్దాం. దేవుడు తప్పకుండా మన జీవితాలలో కూడా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. దేవుడి కృపావర్తను దీవించునుగాక. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలము ప్రార్థనలలో మేము నిన్ను ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, పెందల కడనే మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము.
దేవా ప్రభా, మా జీవితాలలో అనేకమైన లోటుపాట్లతో మేమున్నాము ప్రభా. అనేక మార్లు మేము మాకున్నటువంటి లోటుపాట్లను, మాకున్నటువంటి ఆమ్, సమస్యలను, మాకున్న కష్టాలను, మాకున్న అనారోగ్యాన్ని వీటినే చూస్తున్నాం ప్రభా. మరి డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ల మీదనే మేము మా దృష్టినంతా సారిస్తున్నాం తండ్రి. తండ్రి, మాకు ఇంకా ఇంకా స్వస్థత లేదేమో, ఇంకా మాకు వీలు కాదేమో, మాకు ఇంకా పిల్లలు పుట్టరేమో, లేకపోతే నాకు ఈ అప్పులు తీరవేమో, నేను ఇంక ఇలాగా ఏం చేయాలి, నేను ఎంత కృంగిపోతున్నాను అని ఒకలాంటి నిస్పృహతో, నిరాశతో ఉన్నటువంటి అనేక మందిని మీరు చూస్తున్నారు ప్రభా. దేవా, దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు నాయన. మా తండ్రి ప్రభా, నీవైతే హృదయ రహస్యంలోనే ఎరిగినటువంటి దేవుడవు నాయన. ఎవరి సమస్యనైనా కూడా, ఎలాంటి సమస్యనైనా కూడా తీర్చగలిగినటువంటి దేవుడవు ప్రభా. తండ్రి, ఈ లోకంలో సమస్యలు చాలా పెద్దవిగా మాకు అనిపిస్తాయి, కానీ నీకు మాత్రం నీ దృష్టిలో ప్రతి సమస్య కూడా చాలా చిన్నది. మానవులైన వారికి నీటి మీద నడవడం సాధ్యమే కాదు ప్రభా. అయితే ప్రభైన యేసు నాయనా, ఈ లోకంలో మరి సముద్రం మీద అలా నడిచి వస్తుంటే పేతురు చూసి నేను కూడా వస్తాను ప్రభా అన్నప్పుడు మరి అతడు నడవగలిగాడు. దేవుని ప్రభైన యేసు పైన తన దృష్టి ఉన్నంతసేపు నడవగలిగాడు. ఎప్పుడైతే అతడు చుట్టూ ఉన్న గాలిని చూశాడో అతడు తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు, భయపడ్డాడు. మా ప్రభా, అలాంటి పరిస్థితే మాది కూడా. అలా పరిస్థితులు అతడు చుట్టూ చూసినప్పుడు భయపడి మునిగిపోవడం మొదలుపెట్టాడు నాయన. అలాంటి పరిస్థితి మాకొద్దు మా ప్రభా. మేము నీ వైపు మాత్రమే చూస్తూ విశ్వసించి ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. నీవు వాగ్దానం ఇచ్చావు, నమ్మదగిన దేవుడవు అని మేము విశ్వసించాలి. వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడమైన దేవుడవని మేము విశ్వసించాలి. నువ్వు మా జీవితంలో మాకేది కొరతగా ఉందో అది తప్పకుండా ఇస్తావు అని మేము నమ్మాలి. ఆ విధమైనటువంటి విశ్వాసం మాకుంటేనే మేము పొందుకుంటాము, అద్భుతాలు చూడగలుగుతాము. దేవా, నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు చూస్తున్నారు. ఎవరెవరైతే నాయన ఈ సమయంలో సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారికి ఉన్నటువంటి సమస్యలేమో మాకు తెలియదు ప్రభా. నాయన, డాక్టర్లు ఎన్నో చెప్తారు. డాక్టర్ల యొక్క వాళ్ళకి ఇవ్వబడినటువంటి రిపోర్టు ప్రకారము వాళ్ళు చెప్తారు తండ్రి. కానీ ప్రతి ఏ సమస్య కూడా నాయన నీకైతే గొప్పది కాదు, పెద్దది కాదు ప్రభా. ఏ వ్యక్తికి ఉన్నటువంటి ఆ లోపము అది లోపం కాదు, మీ దృష్టికి అది లోపం కాదు. మీరు సమస్తం చేయగలరు ప్రభా. నాయన, వృద్ధుడైనటువంటి అబ్రహాంకు శక్తినిచ్చిన దేవుడవు, వృద్ధురాలైనటువంటి శారాకు శక్తినిచ్చిన దేవుడవు ప్రభానైనా. మరి ఆ కనని గర్భము కలిగినటువంటి హన్నాకు శక్తినిచ్చినటువంటి దేవుడు మా తండ్రి దేవా. వృద్ధులైన జకరియా, ఎలిజబెతులకు మీరు శక్తినిచ్చి కుమార్ని కనేలాగా చేయగలిగిన శక్తిమంతుడు మీరు. ఈ దినం తండ్రి, ఎంతమంది ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారు తమకున్నటువంటి సమస్యను చూసుకోకుండా, తమకున్నటువంటి లోపాలను చూసుకోకుండా, తమకున్నటువంటి ఆ డాక్టర్ల రిపోర్ట్లను చూసుకోకుండా తండ్రి నీ వైపు మాత్రమే దృష్టి ఉంచి నీ పైన మనసు నిలిపి నిన్ను మహిమపరిచే కృపను దయచేయండి ప్రభా. మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి. సంతానం లేని వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము. వారికి నాయన తప్పకుండా నాయన ఒక మంచి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీకు సమస్తము సాధ్యమని మేము నమ్ముతున్నాము తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాము, నేను ఘనపరుస్తున్నాము ప్రభా. నీవు గొప్ప దేవుడవు నాయన, సర్వశక్తిమంతుడవు, సార్వభౌముడవు నీవే మా ప్రభా. సృష్టికర్తవు నీవే తండ్రి దేవా. మా శరీరంలోని ఏ భాగాన్నైనా తాకి స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు నీవే తండ్రి దేవా ప్రభా. మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శిస్తున్నందుకు వందనములు ప్రభా. వారికి మీరు సంతానం ఇస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా దేవా తండ్రి. ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరినీ దీవించి వారికి అందరికీ కూడా మంచి సుఖమైన ప్రసవము, ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఎంతమందినైనా ప్రభా మరి భయంకరమైన అప్పుల బాధతో ఉంటూ మాకు ఇవి తీరుతాయా లేదా అన్న భయంతో మరి కృంగుదలకు గురైనటువంటి వాళ్ళను దయవుంచి మీరు దర్శించి ప్రభా వారికి కావాల్సిన సహాయం చేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. ఉద్యోగం లేదని మరి కృంగుదలకు గురైనటువంటి వారి జీవితాలలో మీరు నూతనమైన మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాం
వారికి మార్గం చూపి వారు జీవితంలో నాయన ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, వివాహములు కుదరని వారు ప్రార్థిస్తుండగా వారి జీవితంలో అద్భుతం జరిగించండి. మా ప్రభా తండ్రి, సమస్తమును చేయగలిగిన గొప్ప దేవుడు నాయన, మీకే వందనం చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో అనారోగ్యంగా హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఏ రకమైన అస్వస్థతనైనా మీరు తీసివేయగలిగిన శక్తిమంతుడు. అవును ప్రభా, ప్రతి ఒక్కరిని సృష్టించినది నీవే. మా శరీర నిర్మాణం అంతా నీ చేతిలోనే ఉన్నది. మా శరీర నిర్మాణం నీకు తెలుసు. మా శరీరంలో ఎక్కడ ఏ లోపం ఉన్నదో నీకు తెలుసు. దేని వలన, ఏ కారణం వలన బాధపడుతున్నారో మీకు తెలుసు. మా ప్రభా, స్వస్థతనిచ్చు దేవుడు, పరమ వైద్యుడవు నాయన. ప్రభా, మరి పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పని చేయనుగాక తండ్రి. ప్రభా, మరి గుండె కండరాలను మీరు బలపరుస్తున్నందుకు వందనములు. లంగ్స్ని శుద్ధిపరుస్తున్నందుకు వందనములు. బ్రెయిన్ని బాగు చేస్తున్నందుకు వందనములు. కండరాలకు బలం ఇస్తున్నందుకు వందనములు. నరములకు బలం ఇస్తున్నందుకు వందనములు. మా తండ్రి, ప్రతి సిస్టమ్ కూడా, ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తున్నందుకు వందనములు. మా తండ్రి, ప్రతిదీ కూడా నేను త్వరగా మరి హీల్ అయి సమస్తమును బాగుపడతారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. నాయనా, మీరు స్వస్థపరిచే దేవుడు, యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు తండ్రి. నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మరి ప్రతి ఒక్కరి సమస్య మాకైతే చూస్తున్నప్పుడు తండ్రి, హాస్పిటల్స్లో చూస్తున్నప్పుడు ఎంత వేదనాకరంగా ఉంటుంది. అయితే ప్రభా, నీవైతే సమస్తం చేయగలవని మేము నమ్ముతున్నాము తండ్రి. నీవెంతో ప్రేమ కలిగిన దేవుడవు కదా మా తండ్రి దేవా. దయ ఉంచండి, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏ సమస్యలు లేకుండా నాయన, మరి హాస్పిటల్లో ఐసీలో ఉన్న వాళ్ళు బయటికి రావడానికి సహాయం చేయండి. లేచి నడవగలిగే కృపను దయచేయండి మా తండ్రి. ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు ముట్టితే చాలు నాయన, మాట మాత్రం సెలవిస్తే చాలు నాయన, వారు బాగుపడతారు నాయన. కృప చూపించమని వేడుకుంటున్నాము మా ప్రభా. ఇంకా ఎంతమంది నాయన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారో యేసు నామములో ఆ క్యాన్సర్ కణాలు లయమైపోను గాక మా ప్రభా. కంప్లీట్గా నాయన కీమోథెరపీ అవసరం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. డయాలసిస్ తీసుకుంటున్నటువంటి వారికి డయాలసిస్ లేకుండా చేయమని, అవసరత లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరు కూడా స్వస్థపడి నాయన నిన్ను స్తుతించే కృపను దయచేయండి. మేము కూడా ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. ప్రభా, ప్రతి ఒక్కరూ ఈ దినము తమ తమ పనులలో ఉంటుండగా వాళ్ళను మీరు జయప్రదంగా నడిపించండి. నీ మహిమ కొరకు వారిని వాడుకొనండి. విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధము ప్రభా, దయ ఉంచి నాయన ఆ యుద్ధమును మరి మాన్పివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతో ఎక్కువగా అవుతున్నదని మేము చూస్తున్నాం. అయితే ప్రభా, నీ చిత్తమేమిటో మాకు తెలియదు. నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని మేము నమ్ముతున్నాం ప్రభా. సమస్తము నీ యొక్క చిత్త ప్రకారము జరుగుతున్నది. అయితే ప్రభా, సహాయం చేయండి. అక్కడి నుంచి రానైనటువంటి వారు, తమ స్వదేశాలకు రానైనటువంటి ప్రయాణికులను మీరు క్షేమంగా కాపాడి క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు ఎదురు కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మీరు యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా దేశంను దీవించి మా దేశంలో పరిస్థితులను బాగు చేయండి. అక్రమాలు, అన్యాయాలు అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా, యుద్ధం వల్ల అనేకమైన దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. మా దేశానికి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చేమో తండ్రి. ప్రభా, మరి కనికరించమని, మేమంతా కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. ఎవరు కూడా నాయన ప్రభా మరి అవిశ్వాసులుగా ఈ లోకంలో ఉండకూడదు ప్రభా. నాయన అందరూ ఎత్తబడే స్థితిలో ఉండాలి. ప్రతి ఒక్కరూ నాయన నీ రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది తండ్రి. కృపతో, కనికరంతో ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్నట్లుగా వారి హృదయాలను తెరవండి. నూతన మనస్సు ఇవ్వండి, నూతన హృదయాలు ఇవ్వండి నాయన. రాతి గుండెని తీసివేసి మాంస గుండెని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏ శ్రమలో విడుదల కలుగునుగాక దేవ. మా ప్రభా, ప్రయాణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరచబడుదురుగాక తండ్రి దేవా. నీకే వందనములు. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. వారిపై నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయండి. నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ ఆశీర్వాదములను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం.
తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.